హాయ్ అండి, నేను మీ పద్మావతి. వెల్కమ్ టు వెన్నెలగంటి పద్మాస్ కిచెన్. ఈరోజు నేను చూపించబోయే వీడియో ఏంటంటే సేమియా ఉప్మా అండి. దానికి కావాల్సిన పదార్థాలు: ఒక గ్లాసు సేమియా తీసుకున్నాను, అలాగే ఒక ఆలుగడ్డ తీసుకున్నాను, ఒక ఉల్లిపాయ, 2 టమాటాలు, క్యారెట్ ఒకటి, పచ్చిమిరపకాయలు ఒక 4 తీసుకున్నాను, కరివేపాకు, కొత్తిమీర కూడా వేసుకోవాలి, అలాగే తురిమిన కొంచెం అల్లం తీసుకున్నాను. ఇప్పుడు ఆ ప్రాసెస్లోకి వెళ్దామా. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక బాండీ పెట్టుకోవాలి. ఉప్మాకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. తెరమూతలోకి కొంచెం మినపప్పు, శనగపప్పు, ఒక ఎండుమిర్చి, ఆవాలు, జీలకర్ర. ఇప్పుడు ఇవి కొంచెం వేగిన తర్వాత పచ్చిమిర్చి, కరివేపాకు వేసేసుకోవాలి. అలాగే అల్లం కూడా వేసేసుకొని కలిపి తిప్పాలి. ఇవి కొంచెం వేగిన తర్వాత ఉల్లిపాయలు, టమాటా ముక్కలు అన్నీ వేసేసుకోవాలండి. ఒక నిమిషం ఆగి ఆలుగడ్డలు, క్యారెట్లు కూడా వేసేసేయాలి. వేసేసి లైట్గా కొంచెం పసుపు వేయాలి. ఇప్పుడు దీన్ని కలిపి తీసుకొని సిమ్లో పెట్టుకోవాలండి. సిమ్లో పెట్టుకొని కొంచెం పైన మూత పెట్టేస్తే అది మగ్గిపోతుంది. ఇలా మూత పెట్టేయాలి. సిమ్లో పెట్టుకోవాలి. పెట్టుకొని మధ్య మధ్యలో దీన్ని ఇలా కలిపిస్తూ ఉండాలి. కలిపి మళ్ళీ మూత పెట్టుకోవాలి. ఇది నెమ్మదిగా మగ్గుతుంది సిమ్లో పెట్టి. ఇప్పుడు ఉడికిందేమో చూద్దామండి. ఒక 5 నిమిషాలు అయిందండి ఇది ఉడికించి. కొంచెం మగ్గిన తర్వాత దీనికి ఒక గ్లాస్ తీసుకున్నాం కదండి సేమియా, అలాగే ఒక గ్లాసున్నర వాటర్ తీసుకోవాలి. గ్లాసున్నర వాటర్ తీసుకొని హైలో ఫ్లేమ్ పెట్టుకొని తగినంత ఉప్పును తీసుకోవాలి. దీన్ని ఇలా కలియబెట్టేసేసి మూత పెట్టేయాలి. ఇప్పుడు చూద్దామండి. నీళ్లు తెరిలిపోతున్నాయి కదండి. దీంట్లోకి ఈ ఉప్మా సేమియా వేసేద్దాం. ఒక గ్లాస్ తీసుకున్నాం కదా, అది వేసేసుకోవాలి. వేసేసుకొని ఒక మాట కలిగి పెట్టేసుకొని దాన్ని మళ్ళీ మూత పెట్టి సిమ్లో పెట్టుకోవాలి. ఇప్పుడు దీన్ని చూద్దామండి. సో ఇది ఉడికిపోయిందండి. దీంట్లోకి మనం కొత్తిమీర కాస్త కట్ చేసి పెట్టుకొని కాస్త కొత్తిమీరని కడిగి పెట్టుకున్న కొత్తిమీరని వేసేయాలి. వేసేసి ఇంకా మూత పెట్టుకోవాలండి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే సేమియా ఉప్మా రెడీ అయిపోయింది. ఇదిగోండి ఇలా ఈ రకంగా చూసారు కదండి. ఎంతో టేస్టీ అయిన ఉప్మా రెడీ అయిపోయింది. సో దీన్ని మీరు కూడా ట్రై చేసి కామెంట్ రూపంలో తెలియపరచండి ఎలా వచ్చిందో. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చూసారా అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.